తిరుమల లడ్డు వివాదం చిలికి చిలికి గాలివాన్లా మారింది. ఎంతో మంది హిందువులకు ఆరాధ్య దైవంగా ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్యప్రసాదమైన లడ్డుకు ఒక్క భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ ఎంతో మంచి పేరుంది. అయితే గత కొంతకాలంగా తిరుమల లడ్డుపై వరుసగా వివాదాలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు పొలిటికల్ గా హీట్ ఎక్కించిన ఈ లడ్డు వివాదం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ దుమారం రేపుతోంది. నిజానికి లడ్డు వివాదంపై మొదటగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కు నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కు మద్దతుగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్ చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్ గురించి హాట్ కామెంట్స్ చేశాడు. మరోవైపు ప్రకాష్ రాజ్ కూడా మంచు విష్ణును ఉద్దేశించి ట్విట్టర్లో సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నాడు. ఇలా వీరిద్దరి మధ్య ట్విట్టర్ వార్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మొదటగా లడ్డూ వివాదంపై స్పందిస్తూ తిరుపతి బాలాజీ పవిత్ర ప్రసాదాన్ని కల్తీ చేయడం ఆలయ కమిటీ చేసిన ద్రోహమని, అది క్షమించరాని అతిపెద్ద పాపం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకుని నిందితులను అరెస్టు చేయండని, ఈ విషయంలో హిందువులు తీవ్రంగా బాధపడ్డారని అన్నారు. అయితే మీరు ప్రజల్లో భయాందోళనలను పెంచి దీన్ని ఓ జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు నటుడు ప్రకాష్ రాజ్. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రకాష్ రాజ్పై మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. డియర్ ప్రకాష్ రాజ్, తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదు, తనలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీకన్నారు. పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణ నిమిత్తం సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరారు. మరోవైపు దీనిలో మతపరమైన రంగు ఎక్కడి నుంచి జోడించబడుతోంది? ప్రకాష్ రాజ్, మీ పరిధిలో మీరున్నంటూ ట్వీట్ చేశారు మంచు విష్ణు. అయితే వెంటనే ఈ ట్వీట్ కు స్పందిస్తూ మంచు విష్ణుపై సెటైరికల్ కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్. ఓకే శివయ్య, ఈ విషయంలో తన అభిప్రాయాలు తనకున్నాయని, మీ నమ్మకాలు మీవంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇలా ఒకరిపై మరొకరు ట్విట్టర్లో తెగ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ట్వీట్ వార్ ఇంతటితో ఆగుతుందో లేదో చూడాలి.